Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. Hope మీ వీకెండ్ అంతా కూడా బాగా జరిగింది అనుకుంటున్నాను. నా వీకెండ్స్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈరోజు వ్లాగ్ సండే వ్లాగ్ అయితే షూట్ చేశాను. మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యూజువల్గా సండే మార్నింగ్స్ ఎలా ఉంటాయి, హడావిడిగానే ఉంటాయి. సో ఈరోజు నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడు ఇడ్లీ, దోశ, లేకపోతే పూరి, పెసరట్లు, చపాతీలు ఇవే మనము రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా. మా ఇంట్లో ఇవే ఎక్కువగా చేసుకునేవి. సో రెగ్యులర్గా అయిపోతుంది కదా. సో అప్పుడప్పుడు కొంచెం మిల్క్తో పాటు తీసుకునే ఫుడ్స్ కూడా మంచిగా మార్నింగ్ సింపుల్గా అయిపోతాయి, కొంచెం బూస్టప్గా ఉంటాయి. అయితే నేను ఈరోజు పాలు అటుకులు వేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నాకు ఇది చాలా చాలా ఇష్టం. అటుకులు మనము టీలో వేసుకుని కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా పాలల్లో పిల్లలకైతే పాల్లో వేసిస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఎలాగో పిల్లలు తొందరగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంటారు కదా, లైక్ 7:30 కల్లా వెళ్ళిపోతారంట, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి. సో అప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అయితే మనకు సింపుల్గా అయిపోతాయి. వాళ్ళకి మంచిగా వేడివేడి పాలు, అటుకులు అందులో వేసి కొంచెం షుగర్ వేసి ఇచ్చేసాం అనుకోండి, హ్యాపీగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మనం ఇడ్లీ అవన్నీ చేసుకునే బదులు ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కూడా. అయితే నేను ఇంకా అవి కొంచెం సేపు నానాలి కాబట్టి కొంచెం మెత్తగా అవ్వాలని ఈ లోపు నేను ఇల్లు గట్ట తుడిచేసుకొని ఇంకా ర్యాండమ్గా కొన్ని పనులు చేసుకుంటున్నాను. సో ఈరోజు మట్లాదివారం కదా, 13, అండ్ త్వరగా మనము వెళ్ళిపోవాలని చెప్పేసి నేను త్వరగా పనులు చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. సో అవి అటుకులు నానుతూ ఉంటాయి కాబట్టి ఈ లోపు నేను ఇల్లు తుడిచేసుకోవచ్చు అని ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకుంటున్నాను. సో నా ఇల్లు క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. మాప్ కూడా పెట్టేసుకొని వచ్చేసాను. ఈ లోపు పాలల్లో అటుకులు మంచిగా మెత్తగా అయిపోయినాయి అనమాట. మరీ మెత్తగా అయిపోయిన బాగోదు, ముద్దగా అయిపోతే అప్పుడు మనం పాలు కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోవాలి. ఇలాంటి వాటిల్లో మనం ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ కానీ కార్న్ఫ్లెక్స్ కానీ అప్పుడప్పుడు మార్నింగ్స్ బాగుంటాయి. మనము ఎక్కువ షుగర్ వేసేసుకున్నాం అనుకోండి, లేదా హనీ, నేను ఇక్కడ హనీ యూజ్ చేయలేదండి, షుగర్ కొంచెమే వేసాను. మనము ఎక్కువ షుగర్ వేసేసుకుంటే మార్నింగ్ మనం తినలేం కాబట్టి కొంచెంగా షుగర్ వేసుకొని తింటే మనకి మార్నింగ్స్ ఆ వెగిటితనం అనేది రాకుండా ఉంటుంది అనమాట. లైక్ కార్న్ఫ్లెక్స్ కూడా అంతే. ఇప్పుడు మనం ఓట్స్ కానీ కార్న్ఫ్లెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో కూడా కొంచెం హనీ వేసుకుని తింటేనే బాగుంటుంది. ఓవర్గా మనం స్వీట్నర్ వేసుకున్నా కూడా మంచిగా ఉండదు. అంటే స్వీట్ తినే వాళ్ళకైతే పర్వాలేదండి. అంటే మార్నింగ్స్ మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కొంచెం స్వీట్నెస్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నాకు కుంకుడుకాయలు కొట్టలేదు అని గుర్తొచ్చింది. ఎందుకంటే యూజువల్లీ సాటర్డే రోజే నేను పని చేసేసుకుంటాను. మేము ఒక 3 వీక్స్ నుంచి కుంకుడుకాయలనే యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఇన్ని రోజులు షాంపూతో వాడేసాను. సో ఇప్పుడు షాంపూ లేదు కదా, సో ఇవన్నీ అవగొట్టేద్దాము, ఎందుకు మళ్ళీ పాడైపోతాయని చెప్పేసి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవేంటంటే మనకి యూజువల్గా చిన్న షాపుల్లో మనకు దొరుకుతాయి, మార్వాడి షాపుల్లో అట్లా. సో తెచ్చేసుకొని మన హెయిర్ క్వాంటిటీకి సరిపడగా కొట్టేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కొట్టేసుకుని కొన్ని వీక్కి అలా పెట్టుకున్నా పర్వాలేదు, అప్పటికప్పుడు కొట్టుకున్నా పర్వాలేదు, మన ఓపిక, మన టైం. సో కుంకుడుకాయలు మంచిగా కొట్టుకున్న తర్వాత దాంట్లో వేడి నీళ్ళు కానీ లేకపోతే మామూలు వాటర్ అయినా సోక్ చేసుకోవచ్చు. టైం లేదు అన్నప్పుడు హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే త్వరగా నానుతాయి. సో నేను కొన్ని వాటర్ వేసి, నేను వేడి నీళ్ళు వేయలేదండి, జస్ట్ ట్యాప్ వాటర్ వేసి కాసేపు ఉంచేసాను. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి. సో అవన్నీ ఆరేసేసాను అనమాట. సో ఆరేసి వచ్చే లోపల ఇది కూడా మంచిగా కుంకుడుకాయలని ఇలాగా గట్టిగా స్క్వీజ్ చేస్తే మనకి ఇలా వస్తుంది.
షాంపూ. సో ఇది ఒక 3-4 టైమ్స్ మనకు తెలిసిపోతుంది, పలసపడేటప్పుడు కల్లా మనకు తెలిసిపోతుంది. అది ఇంకా మనం డిస్కార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పీస్ని మనం స్క్రబ్బర్లో యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా కొంచెం వాసన పడని వాళ్ళు ఉంటారు, బట్ ది బెస్ట్ షాంపూ అంటే ఇదే. ఇలా స్నానం చేయించేసి రెడీ అయిపోయింది. సో మంచిగా హెడ్ బాత్ చేయించేసాను. ఇంకా మేము అందరం కూడా త్వరగా ఫ్రెష్ అయిపోయి డ్రెస్అప్ అయిపోయామన్నమాట. సో నేను ఇలా దూతున్నప్పుడు నా చిన్నప్పుడు కూడా ఎక్కువగా నేను కుంకుడుకాయల స్నానమే చేశాను అనమాట. సూపర్గా అసలు వదలగొట్టేసేది మా అమ్మ. లైక్ అంటే అమ్మ చేతిలో ఉన్నప్పుడు జుట్టు భలే ఉండేది. వన్స్ మన చేతిలోకి వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్స్ ఇంకా రకరకాలుగా చూస్తున్నాం. అసలు ఎంత ఓపిక చేసుకొని హెడ్ బాత్ చేయించేది కుంకుడుకాయలతో. ఎందుకంటే సిల్క్ హెయిర్ కదా, సో త్వరగా జిడ్డు వదిలేదు కాదనమాట, త్వరగా చిక్కు పడిపోయేది. అసలు చాలా కష్టంగా అసలు హెడ్ బాత్ చేయించేది. ఎనీవే అవన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది. నేను ఈరోజు ఇలా కాటన్ శారీ కట్టేసుకున్నాను. ఇంకా బయలుదేరే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఇంకా మేము బయలుదేరిపోతాం. రండి. ఈరోజు పామ్ డే కదా, సో అక్కడ కొంచెం లంచ్ పెడుతున్నారు అన్నమాట. నడవండి. సో మట్లాది వారము మీ చర్చ్లో ఎలా జరిగింది? మా చర్చ్లో చాలా బాగా జరిగిందండి. మంచి మెసేజ్ అయితే విన్నాము. ఆయన సన్నిధి కాంతి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనం ప్రేయర్ చేయాలంట. లైక్ మనం ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి కాంతి ఎప్పుడు మనకు తోడుగా ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతో ఉండాలని మనం ప్రార్థించాలంట. సో మంచి మెసేజ్ అయితే విన్నాను. సో విన్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ట్రాఫిక్ లైట్స్ ఆన్. Traffic lights on, dog on the shiny bright. Red means stop, green means go, yellow means drive very slow. Twinkle, twinkle, traffic lights on, dog on the shiny bright. మాకు 1.5 hour కరెంట్ తీసేశాడు ఈవినింగ్. సో కాసేపు బాల్కనీలలో కూర్చొని జస్ట్ని చదివిస్తూ ఆ చల్లటి గాలిలో భలేగా అనిపించింది. అంటే సమ్మర్ ఈవినింగ్స్ కూడా చాలా బాగుంటుంది, చల్లటి గాలి వెదర్ అప్పుడే భలే ఉంటుంది. ఆఫ్టర్నూన్స్ చాలా కామ్గా ఉంటుంది, ఆ ఎండ కామ్గా ఉంటుంది కదండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నాకైతే భలే ఇష్టం సమ్మర్ సీజన్. సో ఈలోపు కరెంట్ వచ్చేసింది. ఇంకా కరెంట్ వచ్చేసాక ఇంకా బట్టలన్నీ తీసేసాను. ముందే తీసేసేదాన్ని, ఎలాగో కరెంట్ లేదు కదా, ఇంకా తనని చదివిస్తున్నాను, ఇంకా అలా కూర్చున్నాను అనమాట. ఇంకా కరెంట్ రాగానే ఇంకా పనులు మొదలు పెట్టేయాలి. ఇంకెక్కడక్కడ ఇంకా రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసుకోవాలి, రేపు లంచ్ ప్రిపేర్ చేయాలని. ఇంకా అప్పుడే ఈవినింగ్ అవుతే మైండ్లో రన్ అవుతూ ఉంటే ఏం చేయాలి, రేపు ఏం పెట్టాలి అని రన్ అవుతూ ఉంటుంది. అండ్ నా బాల్కనీ చూసారా ఎంత డ్రైగా ఉందో. ఇప్పటికిప్పుడు వెళ్ళి మొక్కలు తెచ్చేసుకోవాలన్నంత ఉంది, కానీ మళ్ళీ నేను సమ్మర్కి మళ్ళీ ఊరు వెళ్తే మళ్ళీ అవన్నీ వేస్ట్ అవుతాయి కదా. సో అది ఆలోచిస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే ఈ సమ్మర్ సీజన్ ఈజ్ రైట్ టైం అండి, వెళ్ళి తెచ్చేసుకోండి. మనకి నర్సరీస్లో తక్కువకే దొరుకుతాయి అన్నమాట. అదే రైనీ సీజన్లో తెచ్చుకున్నారనుకోండి రేట్లు చాలా ఉంటాయి నర్సరీస్లో. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. అండ్ బట్టలన్నీ మడత పెట్టేసి కొంచెం ఇల్లు గట్ట తుడిచేసిన తర్వాత రైస్ పెట్టేశాను అండ్ పప్పుచారు చేస్తున్నాను. సో సింపుల్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ మీకు ఒక ఈజీ ఫర్టిలైజర్, ఇది ఎప్పుడు చెప్పే ఫర్టిలైజరే అండి, కొత్తగా ఏం లేదు. సో మనం ఈ బనానా పీల్సే కాకుండా ఏవైనా వెజిటేబుల్స్ లేదా ఉల్లిపాయ తొక్కలు ఇలాంటి వాటితోనైనా మనము ఫర్టిలైజర్స్ చేసేసుకోవచ్చు. లైక్ ఇందులో వాటర్ వేసేసి 1 or 2 days ఫర్మెంటేషన్కి వదిలేసేయండి. దాంట్లో మనము ఫర్మెంట్ అయిన తర్వాత
1:10 రేషియోలో వాటర్ని డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి. అంటే ఈ ఫర్టిలైజర్ 1 గ్లాస్ అనుకోండి, 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మొక్కలకి ఇవ్వాలి. అప్పుడు మొక్క అనేది తట్టుకోగలుగుతుంది. ఆ ఫర్టిలైజర్ దానికి బాగా మంచి రేషియో అనమాట. అదే మీరు ఫుల్ గ్లాస్ ఇదే ఇచ్చేస్తే మొక్క చచ్చిపోతుంది, ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ ఫర్టిలైజర్ నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, ఎలా షూట్ చేస్తున్నాను కదా అని చెప్తున్నాను అనమాట. సో ఎలా అనిపించింది ఈరోజు వీడియో? మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.